సిక్స్ 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 646 ఇది వైభవ్ సూర్యవంశీ విధ్వంసం. అవును బాస్, వైభవ్ మరోసారి వీర విహారం చేశాడు. తన కిర్రాక్ బ్యాటింగ్తో ముంబై బౌలర్స్పై విరుచుకుపడ్డాడు. వాహ్ వారే వాహ్, నీ హార్డ్ హిట్టింగ్కి సూర్యవంశీ సలాం, తలంచి సలాం కొడుతున్నాం. బాస్, ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ మధ్య మ్యాచ్ వర్షం వల్ల డిలే అయింది. అయితే ఆ తర్వాత వర్షం తగ్గిందని 11 ఓవర్స్ మ్యాచ్ స్టార్ట్ చేశారు. బట్ ఆ వెంటనే తుఫాన్ వచ్చింది. అయితే ఇది ప్రకృతి సృష్టించిన తుఫాన్ కాదు బాస్, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ బౌండరీల మోతతో సృష్టించిన సున్నామీ. ఏం కొట్టారు బాస్, బడే మియా చొట్టె మియా సుభానల్లా అన్నట్లు జైస్వాల్ మోత మొదలెడితే వైభవ్ సూర్యవంశీ ఆ బౌండరీల మోతని వేరే లెవెల్కి తీసుకెళ్లాడు. వరల్డ్స్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని అది ఫస్ట్ టైం ఎదుర్కొంటూ ఫస్ట్ బంత్కి మిడ్ వికెట్ మీదుగా బాదిన 6 అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. ఆ 6 చూసి సూర్యవంశీ గురించి చెప్పాలంటే దుమ్ము రేపే దమ్ము ఉంది ఆయా షేర్ అన్న పాటకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అనిపించింది. అలా మొదలైన వైభవ్ విధ్వంసం అదే ఓవర్లో ఓవర్ స్క్వేర్ లెగ్ పై నుండి మరో 6 కూడా బాది బుమ్రాని షాక్కి గురి చేశాడు. నెక్స్ట్ ట్రెంట్ బోల్ని టార్గెట్ చేసి స్క్వేర్ లెగ్ ఫెన్స్ని దాటిస్తూ భారీ 6 బాదాడు. ఇక ఆ తర్వాత గోల్డెన్ ఆర్మ్ లార్డ్ శార్దుల్ ఠాకూర్ కాన్ఫిడెన్స్ ని దెబ్బ కొడుతూ ఫస్ట్ బంత్కి ఓవర్ కవర్స్ పై నుండి 6, సెకండ్ బంత్కి ఎక్స్ట్రా కవర్ వైపు 4, ఆ తర్వాత ఫిఫ్త్ బంత్కి మరో బ్యాంగ్. ఈసారి స్ట్రైట్ 6 అద్దిరిపోయింది. ఇక నెక్స్ట్ 6 బంత్కి కూడా ఓవర్ కవర్స్ మీదుగా బౌండరీ లైన్ దాటిస్తూ 6కి ఆల్మోస్ట్ వెళ్ళిపోయేదే. బట్ మెరుపు వేగంతో తిలక్ వర్మ పర్ఫెక్ట్గా జంప్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో వైభవ్ తుఫాన్ బ్యాటింగ్కి ఎండ్ కార్డ్ పడింది. అయితే ఆ పాటికే వైభవ్ తను చేయాల్సిన విధ్వంసాన్ని చేసేశాడు. కేవలం 14 బంతుల్లోనే 5 6లు 1 4తో 39 రన్స్ దంచి పడేశాడు. తనున్నంతసేపు వైభవ్ వైపుకి స్టేడియం షేక్ అయ్యింది. ఇక ఒకవైపు వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ చేస్తే యశస్వి జైస్వాల్ సున్నామీ సృష్టించాడు. మొదటి బంతితో మొదలైన బౌండరీల ప్రవాహాన్ని చివరి బంతి వరకు కొనసాగించాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికి 4 బాదింది జైస్వాలే, ఇన్నింగ్స్ చివరి బంతికి కూడా 4 బాదింది జైస్వాలే. మొత్తంగా జైస్వాల్ 32 బంతుల్లో 4 6లు 10 4లతో 77 రన్స్ దంచిపడేశాడు. అయితే జైస్వాల్ ఎంత చితకబాదినా కానీ తన బ్యాటింగ్ని తక్కువ చేయట్లేదు. బట్ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, బుమ్రా, బోల్ట్, శార్దులపై విరుచుకు పడిన విధానం అయితే స్పీచ్లెస్ బాస్. మీరేమంటారు? వైభవ్ సూర్యవంశీ తుఫాన్ బ్యాటింగ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.